అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. అమ్మా చెప్పమ్మా. ముందు దీన్ని బయటికి లాగేసేరా. వదినా, ముందు నువ్వు ఇంటికి వెళ్ళొదినా ప్లీజ్. ఏయ్, ముందు ఇక్కడి నుంచి బయటికి రాడో. గోరా, మా వదిన జోలికి రాకు. వదినా, నా మాట విను, నువ్వు వెళ్ళిపో. అమలు, నా మీద నీకు ఏమాత్రం అభిమానం ఉన్నా వెళ్ళిపోవదినా. నేనిక్కడ పడుతున్న బాధలేవి నాకు కష్టంగా అనిపించవు, కానీ నీకు గాని రామన్నయ్యకి గాని అవమానం జరిగితే మాత్రం నేను తట్టుకోలేను. ప్లీజ్ వెళ్ళిపో. చూస్తావేంటి, పంపించు. ఏయ్ వద్దు, నేనే వెళ్తాను. అమ్మలు, పెద్ద నిలదీద్దామని వచ్చింది, నిలబడలేక వెళ్ళిపోయింది. ఇదిగో, ఈ సీతే కాదు, ఆ రాముడొచ్చినా సరే నీకిదే పరిస్థితి. గుర్తుంచుకో. వెళ్ళి అంట్లు తవ్వుపో. ఎలా ఉండాల్సిన ఇల్లు ఎలా అయిపోయిందో చూడండి తాతయ్య. అన్నదమ్ములు ముగ్గురు కలిసి ఎంతో ఐకమత్యంగా ఉండేవాళ్ళు. ఒకరితో ఒకరు ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళు. ఆ ప్రేమంతా ఏమైంది తాతయ్య? వాళ్ళ అనుబంధం చూసి నిజంగానే ఈ ఇల్లు అయోధ్య అంత గొప్పది అనుకున్నాను. అయోధ్య నిలయం అని పేరు పెట్టుకున్నందుకు ఆ పేరు నిలబెట్టుకుంటారనుకున్నానే కాని ఇలా కురుక్షేత్రంలా మార్చేస్తారనుకోలేదు. బాలులో ఇంత మార్పు వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. రాము మీద ఇంత ద్వేషాన్ని పెంచుకున్నాడు. కడుపున పుట్టకపోతే పరాయివాడైపోతాడా? ఇన్ని రోజులు రాము వాడి మీద చూపించిన ప్రేమ, అభిమానం అవన్నీ మట్టిలో కలిసిపోయినట్టేనా? ఇంత అన్యాయం. విదేశాలకి పోయి ఉన్నతమైన చదువులు చదివితే ఉన్నతంగా ఆలోచిస్తాడనుకున్నానే కాని ఇలా ఆలోచిస్తాడనుకోలేదు. చదువు అనేది విజ్ఞానాన్ని పెంచాలి కానీ మూర్ఖత్వాన్ని పెంచకూడదమ్మా. రాము ఈ కుటుంబం కోసం ఎంత కష్టపడ్డాడు, అదంతా మర్చిపోయి మాట్లాడుతున్నాడు. రాము అంటే ఇష్టం లేదు, వాడి నీడ కూడా నచ్చడం లేదు అంటే ఈ ఆస్తిపాస్తులు కూడా వద్దనుకోవాలి కదా. వాడి వల్లే బిజినెస్ నిలబడింది. ఈ కుటుంబం ఈ రోజున ఈ స్థాయికి వచ్చింది అంటే అది కేవలం రాము వల్లే. అవును రాణి, రామ్ మనకి రుణపడి లేడు, మనమే వాడికి రుణపడి ఉన్నాం. అమ్మా, నువ్వొక పని చేయాలి. బాలుకి ఫోన్ చేసి వాణ్ణి ఏదో ఒకలాగా కన్విన్స్ చేసి రమ్మని చెప్పమ్మా. ఇప్పుడు మనం వాడిని పిలిచినా వాడు రావాలి కదరా. మనసులో విషయాన్ని నింపుకున్నాడు. ఇప్పుడు వాడిని పిలిచినా విషయమే కక్కుతాడు. ఈ పరిస్థితిలో వాడితో మాట్లాడకుండా ఉంటేనే మంచిది. అలా ఎలా వదిలేస్తాను తాతయ్య? బాలు ఈ ఇంటి బిడ్డ. వాడలా బయటికి వెళ్ళిపోతే పోయేది మన పరువే తాతయ్య. తమ్ముణ్ణి బయటికి పంపించి అన్నయ్య హాయిగా ఉన్నాడనే మాట నేను పడలేను తాతయ్య. అమ్మా, నువ్వు వెళ్ళి పిలిస్తే తమ్ముడు తప్పకుండా ఇంటికొస్తాడు. అమ్మా, దయచేసి నువ్వు వెళ్ళి మాట్లాడమ్మా. బాలుని ఇంటికి తీసుకురామ్మా.
రే శ్రీరామ్, ఎవడ్రా నువ్వు? నా కూతుర్ని, నా అల్లుణ్ణి ఈ ఇంటి నుంచి బయటికి పంపించే అధికారం నీకెక్కడిదిరా? అసలు నువ్వు ఇక్కడుండే అధికారం ఎవరిచ్చారు నీకో? బావగారు, కాస్త నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. ఏంటండి అదుపులో పెట్టుకునేది? వీడికి ఇంటికి ఏంటి సంబంధం అని అడుగుతున్నా. ఇంకా వీడికి మర్యాద ఇవ్వాలా? అన్నయ్య గారు, రాము మా కొడుకు, మేము పెంచుకున్న మా పెద్ద కొడుకు. బాలు అయినా, ఆదిత్య అయినా, అమూల్య అయినా, ఎవ్వరైనా సరే వీడి తర్వాతనే. ఆ విషయం తెలుసుకొని మాట్లాడండి. ఎందుకమ్మా వీడిని అంతలా వెనకేసుకొస్తున్నావు? కన్నబిడ్డ కంటే ఎక్కువ వీడు? హ, ఎక్కడ పుట్టాడో ఎవరికి పుట్టాడో కూడా తెలియదు వీడికి. అమ్మా బాబు తెలియని ఒక అనామకుణ్ణి తీసుకొచ్చి మీ కొడుకు అని చెప్పుకోవడానికి సిగ్గనిపించట్లేదా మీకు? ఛే! వీడొక్క బజారు మనిషి. కులమేంటో మతమేంటో తెలియదు వీడికి. ఒక బికారి మనిషి వీడు. ఇలాంటి వాణ్ణి కొడుకని చెప్పుకుంటారా మీరు? పుట్టగానే వీణ్ణి వదిలేశారు అంటే వీడు అక్రమ సంతానంగా పుట్టినవాడై ఉంటాడు. చెచే, ఇలాంటి వాడు ఈ ఇంటికి కొడుక? ఏయ్, నన్నే కొడతావా? కొట్టడం కాదు, చంపేస్తాను. నా భర్త గురించి ఇంకొక మాట మాట్లాడితే చీరేస్తాను. పెద్దరికం చిన్నరికం అనేదే చూడను. నా భర్తని నిందించడానికి నీకేం అర్హత ఉంది? నీకు ఈ ఇంటికి ఏం సంబంధం ఉంది చెప్పు? నేను ఈ ఇంటికి వియ్యంకుణ్ణి. నా కూతురు గురించి అడిగే హక్కు నాకుంది. నీ కూతురు గురించి అడుగు, అంతేగాని నా భర్తని నువ్వు మాటలాడకూడదు. ఎవరు అవునన్నా కాదన్నా నా భర్త ఈ ఇంటి బిడ్డ. వాళ్ళే ఆయన తల్లిదండ్రులు. ఇది మారేది కాదు, మారదు కూడా. కొంతమంది మనుషులకి ఎంత చెప్పినా అర్థం కాదు సీత. ఎందుకంటే ఇలాంటి వాళ్లకు బంధాల గురించి, అనుబంధాల గురించి తెలీదు. చూడండి దుర్గాప్రసాద్ గారు, రాము నా కొడుకు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ మరింత గొప్పది. రాముని మేము దత్తత తీసుకున్నాం. చట్టం కూడా ఈ విషయంలో మాకే సపోర్టుగా ఉంటుంది. మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే మీ కూతురుతోటి, బాలుతోటి మాట్లాడి వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి మీ పెద్దరికాన్ని నిలబెట్టుకోండి. విన్నారు కదా? ఇక తమరు దయచేయండి. ఇంకా ఇక్కడే నిలబడితే మీ మీద ఉన్న గౌరవం కూడా పోతుంది. దుర్గాప్రసాద్, ఇది మా కుటుంబ విషయం. నువ్వు బియ్యం కూడా వచ్చావో కానీ నీకంటూ ఒక హద్దుంది. అది తెలుసుకొని మాట్లాడితే మంచిది. బయలుదేరు.
రామ్కి ఇంటికి ఎటువంటి సంబంధం లేదు. తను ఎవరికి పుట్టాడో కూడా ఎవరికీ తెలీదు. ఆగు శశి, ఆగు. దీనంతటికీ కారణం నేను వెళ్ళిపోతాను. మీరుండండి. నాకు తెలుసు ఆదిత్య, నువ్వు నా ఫోటోనే చూస్తున్నావు. నన్ను ప్రేమించడం లేదు అని చెప్తున్నా నా మీద ఎంత ప్రేమ ఉందో ఆ మాత్రం తెలుసుకోలేననుకున్నావా? చెప్తా. అన్నయ్య, నీ గురించి అందరూ రకరకాలుగా మాట్లాడుతుంటే చాలా బాధేస్తుంది. ఎవరేం మాట్లాడినా సరే నువ్వు నాకు అన్నయ్యవే. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నువ్వు నన్ను ఎత్తుకొని ఆడించావు. నాకు ఏది కావాలంటే అది తెచ్చిచ్చావు. నీ ప్రేమని, నీ అభిమానాన్ని చాలా మిస్ అవుతున్నాను అన్నయ్య. అంటే ఆదిత్య రామ్ గారికి తమ్ముడా? అంటే అమూల్యకి సొంత అన్నయ్య? ఇంతకాలం ఆదిత్య ఒక మామూలు మెకానిక్ అనుకున్నాను. మా దగ్గర పనిచేసే ఒక సాధారణమైన మనిషిని ప్రేమించాను అని అనుకున్నాను. కానీ ఆదిత్య అంత పెద్దింటికి వారసుడు అని అనుకోలేదు. ఇప్పుడు నేను ఆదిత్యని ప్రేమిస్తున్నాను అని చెప్తే నాలో ప్రేమ కంటే నా స్వార్థమే ఎక్కువ కనిపిస్తుంది. అతను కోటీశ్వరుడు అని తెలిసి అతన్ని వల్లో వేసుకోవడానికి ప్రేమ నాటకం ఆడాను అని అనుకుంటాడు. అలా ఎందుకు అనుకుంటాడు? ఆదిత్య ఎవరో తెలియక ముందు నుంచే నేను తన్ని ప్రేమిస్తున్నాను కదా. నా ప్రేమను ఎందుకు అబద్ధం అనుకుంటాడు? నేనే అనవసరంగా ఆలోచిస్తున్నానా? లేదు, ఆదిత్య ఎవరు అనేది నాకు తెలియకపోయినా అతనికి అతనేంటో తెలుసు. అందుకే నాకు దూరంగా ఉన్నాడు. నా ప్రేమని ఒప్పుకోలేదు. దానికి కారణం ఒకటే, నేను అతని స్థాయి మనిషిని కాను. నా స్థాయి మర్చిపోయి ఆదిత్య ప్రేమ కావాలనుకోవడం ఖచ్చితంగా తప్పే. అమ్మా శైలు, డాడీ ఎంతసేపు అవుతుందమ్మా వచ్చి? ఇప్పుడే డాడీ. ఏంటమ్మా, ఎందుకలా ఉన్నావు? అదేం లేదు డాడీ, నేను బానే ఉన్నాను. లేదమ్మా, నీ మొహంలో
ఏదో బాధ దిగులు కనిపిస్తున్నాయి. ఏమైందమ్మా? నీ బాధంతా నువ్వు ప్రేమించిన ఆ కుర్రాడి గురించే కదా? డాడీ, అతనెవరో చెప్పమన్నాను కదా, నేను వెళ్ళి మాట్లాడతానమ్మా. ఒక్కగానొక్క కూతురివి, నేనేం చేసినా నీ సంతోషం కోసమే కదమ్మా. నీ ప్రేమనెందుకు కాదన్నాడో నేను కనుక్కుంటానమ్మా. నీకు పెళ్లి సంబంధం మాట్లాడినట్టు ప్రేమ సంబంధం కూడా చూస్తానమ్మా. ఇప్పటికైనా అతనెవరో చెప్పమ్మా. అవసరం లేదు డాడీ. నా కోసం మీరు ఎవరిని ఏమీ అడగాల్సిన పని లేదు. మీకు నచ్చిన సంబంధమే ఖాయం చేయండి, నేను పెళ్లి చేసుకుంటాను. అదేంటమ్మా, ఏమైంది నీకు? ఎవరినో ప్రేమించాను అన్నావు, అతన్నే పెళ్లి చేసుకుంటానన్నావు, మరిప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి? డాడీ, మీరు నా మంచి కోసం, నా భవిష్యత్తు కోసం ఎంత గొప్పగా ఆలోచిస్తారు అని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. నేను అడగకముందే అన్నీ తెచ్చిపెట్టిన మీరు మంచి భర్తని కూడా తెచ్చిపెట్టరా? ఈ విషయం నాకు అర్థం కావడానికి కాస్త ఆలస్యమైంది డాడీ. అలాగే నా నిర్ణయం కూడా తప్పు అని ఇప్పుడే అర్థమైంది. మీకు నచ్చిన సంబంధమే చూడండి డాడీ. మీరందరూ ఒక్కటై నువ్వే కొడుకువని అందరూ డిక్లేర్ చేశారు. మీరే ఉండండి, మేము వెళ్ళిపోతాం. బాలు, పద. నా కూతుర్ని, నా అల్లుణ్ణి ఈ ఇంటి నుంచి బయటికి పంపించే అధికారం నీకెక్కడిదిరా? అమ్మా బాబు తెలియని ఒక అనామకుణ్ణి తీసుకొచ్చి మీ కొడుకు అని చెప్పుకోవడానికి సిగ్గనిపించట్లేదా మీకు? ఏమండి, ఏంటండి ఆ డీపీ మాటల గురించి ఆలోచిస్తున్నారా? అతను ఒక వ్యక్తిత్వం లేని మనిషి. అవకాశం దొరికింది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడి మిమ్మల్ని అవమానించడానికే వచ్చాడండి. లే సీత, ఇది ఇంతటితో ఆగదు. ఒక్కసారి కుటుంబంలో కలతలు మొదలయ్యాయంటే అవి రావణ కాష్టంలాగా కాలుతూనే ఉంటాయి. నువ్వు తిట్టినందుకు ఆ డీపీ తలంచుకొని పోయాడనుకుంటున్నావా? రేపు ఇంకొకరితో వస్తాడు, తన కూతురు తరపున మాట్లాడతాడు. ఏమైనా అంటే నాకు అధికారం ఉంది అంటాడు. మనం ఆయన చెప్పినట్టు వినాల్సిందే. ఎందుకంటే ఈ ఇంట్లో మనకి అధికారం లేదు. మనం ఇక్కడ ఉండటం వల్ల అమ్మని నాన్నని మరింత బాధ పెట్టిన వాళ్ళం అవుతామే తప్ప ఈ సమస్యకి పరిష్కారం చూపించలేం సీత. అందుకే నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను సీత. ఈ రాత్రికి మనం ఎవ్వరికీ చెప్పకుండా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోదాం. ఏంటండి, ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు? మనం ఎక్కడికి వెళ్ళకూడదని అత్తమ్మ ఒట్టు పెట్టుకున్నారు కదా. ఇప్పుడు మనం వెళ్ళిపోతే ఆవిడ్ని అవమానించినట్టు అవుతుంది కదా. మనం ఇక్కడే ఉండి ప్రతిరోజు అమ్మా నాన్నల్ని బాధ పెట్టే కంటే వాళ్ళు బాధపడినా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే కరెక్ట్. చెప్పకుండా వెళ్ళినందుకు అమ్మ మనసుకి బాధ కలుగుతుంది. బహుశా ఈ జన్మలో మళ్ళీ నన్ను పలకరిస్తుందో లేదో కూడా చెప్పలేను. కానీ ఈ ఇంట్లో గొడవలు మాత్రం సద్దుమణుగుతాయి. బాలు శశి ఇంటికి తిరిగి వస్తారు. వాళ్ళ ఇంటికి వారసులు సీత. ఆదిత్య ఎలాగో దూరంగా ఉంటున్నాడు. ఇప్పుడు బాలు కూడా దూరం అయిపోతే ఎలా సీత? అందుకే మనం ఈ ఇంటికి దూరంగా వెళ్ళిపోదాం. ఏమండి, వెళ్ళడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే అత్తమ్మ మావయ్యల గురించి ఆలోచిస్తున్నాను.
సీత, నేను కూడా వాళ్ళ గురించే ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. కలిసుండి కష్టపెట్టడం కంటే దూరంగా ఉండి శాంతిని కోరుకోవడం మంచిది. మీ ఇష్టం అండి, మీరు చెప్పినట్టే వెళ్ళిపోదాం. తీసుకో అల్లుడు. జరిగిన దానికి నువ్వెంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను. నీ మనసులో బాధ తగ్గాలి అంటే ఈ మందు నీ కడుపులో పడాలి. మావయ్య, ఆ రామ్ గారిని ఎలా అయినా సరే ఆ ఇంటి నుంచి పంపించేయాలి. ఎవడో ముక్కు మొహం తెలియనివాడు నా ఇంట్లో ఉండి నన్నే కొడతాడా? కొడతాడా అంటే కొడతాడు మరి. ఎందుకంటే వాడికంత హక్కు ధైర్యం ఇచ్చింది మీ అమ్మా నాన్నలే. వాళ్ళండ చూసుకొనే ఆ రామ్గాడు రెచ్చిపోతున్నాడు. అల్లుడు, నువ్వు మందు తాగుతూ ఉండు. ఆ రామ్ని ఎలా నాశనం చేయాలో నేను ఆలోచిస్తాను. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఈ కుటుంబాన్ని ముక్కలు కానివ్వకుండా చూసుకుంటానని నీకు మాటిచ్చానమ్మా. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే నేను బయటికి వెళ్ళిపోవాలి. మరో జన్మంటూ ఉంటే నీ కడుపునే బిడ్డగా పుట్టి రుణం తీర్చుకుంటానమ్మా.